ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభవందనాలండి. ఈ ఉదయ కాలంలో ఒక శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని ధ్యానించి ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య తన రాకడకు చివరి దినములకు ఒక గుర్తుగా చెప్పినటువంటి ఒక వాక్యం ఇది. పిలువబడిన వారు అనేకులంట, కానీ ఏర్పరచబడిన వారు కొంతమంది అంట. ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రశ్నను మిమ్మల్ని అడగడానికి నేను ఇష్టపడతాను. మీరు పిలువబడిన గుంపులో ఉన్నారా? ఏర్పరచబడిన గుంపులో ఉన్నారా? దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య మనల్ని పిలిచి ఉన్నాడు. అంత మాత్రం కాదు, ఏర్పరిచి ఉన్నాడు. అనేక మంది ప్రభు అయిన యేసయ్య మాటలు వినడానికి ఆయన వెనకాల వచ్చారంట. అనేక మంది వచ్చారు, కానీ రోజు రోజుకు ఆయనకు ఉపదేశాలు కఠినంగా ఉందని అనేక మంది వెనుదిరిగిపోయారు. కానీ 12 అపోస్తలులు మాత్రం ఆయనతో కూడా వాళ్ళ పిలుపులో నిలిచారు. వాళ్ళని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ 12 మందిలో కూడా ఒకడైన యూదాసు పడిపోయాడు, తన పిలుపును కోల్పోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 11 మంది శిష్యులు దేవుని సన్నిధిలో వాళ్ళ పిలుపులు ఏర్పరచబడినటువంటి మార్గములో నిలవడానికి కారణమేమి? వాళ్ళ యొక్క రోల్ మోడల్ గా ప్రభు అయిన యేసయ్యను ఉంచుకున్నాడు. ఈనాటికి కూడా మన పిలుపులో మనము నిలవాలంటే, దేవుడు మనకు ఏర్పరిచినటువంటి మార్గములో మనం నిలవాలంటే ప్రభు అయిన యేసయ్య మనకు రోల్ మోడల్ గా ఉండాలి. ప్రభు అయిన యేసయ్య మనకి ఇచ్చినటువంటి వేద గ్రంథమే మనకు మార్గదర్శిగా ఉండాలి. ఎందుకంటే మత్తయి 20:16 వాక్యములో ప్రభు అయిన యేసయ్య ఒక మాటని చెప్పాడు. దాన్ని చదవదామండి. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. చూసినారా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాకడ సమీపములో చివరి దినములలో కడపటి వారు మొదటి వారగుదురంట, మొదటి వారు కడపటి వారగుదురంట. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా మన విశ్వాస జీవితంలో ఉండాలి. దేవుడు పిలిచినటువంటి పిలుపులో, దేవుడు ఏర్పరిచినటువంటి ఏర్పాటులో దేవుని బిడ్డలను మిస్గైడ్ చేయడానికి అనేక పరిస్థితులు ఈ చివరి రోజుల్లో రావచ్చు. కానీ మనం స్థిరంగా, దృఢంగా దేవుని యొక్క పిలుపులో, దేవుని యొక్క ఏర్పాటులో నిలవాలంటే ప్రభు అయిన యేసయ్య మాత్రమే మనకు రోల్ మోడల్ గా ఉండాలి. వేద గ్రంథం మాత్రమే మనకు మార్గదర్శిగా ఉండాలి. మీ మార్గదర్శిగా వేద గ్రంథాన్ని ఉంచుకోండి. మీ రోల్ మోడల్ గా ప్రభు అయిన యేసయ్యను ఉంచుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా మిమ్మల్ని నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీభవించి నాతో ప్రార్థన చేసేటువంటి నా ప్రియ సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను ఆశీర్వదించండి, వీళ్ళను అభిషేకించండి, మీ రక్త కొట్లో దాచుకోండి, వీళ్ళ విశ్వాసాన్ని బలపరచండి. నాయనా, మీ యొక్క కృపా సన్నిధి, మీ ప్రసన్నత వీళ్ళకు తోడు నీడగా ఉండనే నా దేవ. కల్వారి సిలువలో చెందినటువంటి రక్తంలో వీళ్ళని దాచుకోండి నాయన. అగ్ని జ్వాలగా మార్చండి, వీళ్ళ బలహీనతలంతా నిర్మూలించండి. కల్వారి సిలువలో చెందినటువంటి రక్త కొట్లు వీళ్ళను దాచుకోండి నాయన. మీ ప్రసన్నతలో వీళ్ళను నింపండి నాయన. వీళ్ళ దుఃఖం సంతోషంగా మారని, వీళ్ళ అవసరతలు సంధింపబడని నా రాజా. ఇప్పుడే వీళ్ళ వ్యాధులను గుణపరచండి, వీళ్ళు సంతోషంగా ఉండని, వీళ్ళు శాంతి సమాధానంతో ఉండని, మీ కృపా ప్రసన్నతలో ఈ బిడ్డలను కూడా మరి నింపాలని, నడపాలని ప్రార్థన చేస్తున్నాను. మహిమా ఘనత స్తుతి మీకే యేసయ్య నామములో వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.